ప్రస్తుతం మనం నేపాల్కి సంబంధించిన అంశాన్ని చూడబోతున్నాం. నేపాల్ ఘటనపై మొత్తం ప్రపంచం అంతా మాట్లాడుకుంటూ ఉంది. అంతేకాదు నేపాల్ మనకి పొరుగు దేశం. మనకి పొరుగు దేశాల్లో ఇది మూడవ ఘటన. శ్రీలంకలో మనం ఇంతకుముందు చూసాం, బంగ్లాదేశ్లో చూసాం, ఇప్పుడు నేపాల్లో తిరుగుబాటు చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు రేపు భారతదేశం లాంటి దేశాల్లో వస్తే పరిస్థితి ఏంటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే అవి మన పొరుగు దేశాలే కాబట్టి. ఈ విషయంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నాగేశ్వర్ గారు, నేపాల్ ఘటన మనం చూసాం. సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో తలెత్తిన నిరసన ఆ దేశ పాలకుల అవినీతిపై నిరసనగా మారింది. మొత్తం అక్కడ అట్టుడిగిపోయింది. ఇప్పుడు ప్రధానిగా ఎవరు నియమించాలో తర్జన భర్జన పడుతున్నాయి. ఏకాభిప్రాయం సాధించే విషయంపై వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు రేపు భారతదేశంలో వస్తే పరిస్థితి ఏంటి? రాకూడదని ఆశించుదాం. కానీ మీకు ఫండమెంటల్గా అర్థం కావాల్సింది, మనకు నేపాల్ ఏ రకమైన లెసన్స్ ఇస్తుంది. ఆశిస్తే సరిపోదు కదా, రాకుండా జాగ్రత్త కూడా పడాలి కదా. అఫ్కోర్స్ బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలతో మనకు పోలిక లేదు. మన చాలా పెద్ద దేశం, బలమైన ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు శ్రీలంక ఉందనుకో, అప్పుల పాలయ్యి అసలు ఆర్థిక పరిస్థితి భయంకరంగా దిగజారి ఒక దశలో ప్రభుత్వాలపైన ప్రజల కోపానికి అది కారణమైంది. మన దేశంలో కూడా ఆర్థికపరమైన ఛాలెంజెస్ ఉండొచ్చు. స్టిల్ మన దేశంలో మిక్స్డ్ సిగ్నల్స్. ఒకవైపు గ్రోత్ రేట్ బాగా ఉంది, మరోవైపు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సో అక్కడికి మనకు ఉన్నటువంటి తేడా అది. ఇక బంగ్లాదేశ్లో షేక్ హసీనా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పెద్ద ఎత్తున ప్రజల్లో అసంతృప్తి, ఆమె ఎన్నికలే ఫార్స్గా మార్చి అపోజిషన్ పోటీ లేకుండా చేసి అవన్నీ కూడా బంగ్లాదేశ్లో చేశారు. నేపాల్లో భయంకరమైన రాజకీయ అవినీతి, రాజకీయ అస్థిరత, 17 ఏళ్లలో 15 గవర్నమెంట్లు మారడం, 20% అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం కారణం. కానీ ఈ 3 కంట్రీస్ లాగా బలహీనమైన రాజకీయ ఆర్థిక వ్యవస్థ భారతి కాదు. కానీ మనము నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటంటే, ఒకటి, ప్రభుత్వాలకు ప్రజలకు గ్యాప్ పెరిగితే ప్రజలు ఎక్కువ కాలం దాన్ని అంగీకరిస్తారని మనం అనలేం. నేపాల్లో జరిగింది అదే. రాజకీయ వ్యవస్థ ఒక గొప్ప ప్రామిస్తో అక్కడ రంగంలోకి దిగింది. అంటే 2006లో రాచరిక వ్యతిరేక పోరాటం విజయవంతమై బహుళ పార్టీ డెమోక్రసీ, మల్టీ పార్టీ డెమోక్రసీ వచ్చింది. నేపాలీలు ఆశించింది ఏంటంటే ఒక కొత్త యుగం ఆవిష్కృతమవుతుందని. కానీ రాజకీయ నాయకులు తమ పదవులు కాపాడుకోవడానికి అవకాశవాద పొత్తులు, ఈ పార్టీ ఆ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ, ఎవడు ఇప్పుడు ఎవరితో కలుస్తాడో తెలియని పరిస్థితి. ఏ ప్రధానమంత్రి ఏడాది ఉండడం కష్టం. ఈ ప్రభుత్వం రంగంలో ఉంటే ఇంకోడెవడో లాగేస్తాడు. సో ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ డెమోక్రసీని ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్గా మార్చింది. తర్వాత ఎకానమిక్ క్రైసిస్. ఇది పేద దేశం. సో 7% దాకా పాపులేషన్ మైగ్రేట్ అవుతారు. రెమిటెన్సెస్ ఎకానమీ అంటారు. అంటే విదేశాలలో ఉన్న నేపాలీలు పంపించేటువంటి డబ్బులపై ఆధారపడి ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ నడిచే పరిస్థితి. సో అందువల్ల ప్రజలు, మరోవైపు రాజకీయ నాయకుల పిల్లలు, ఉన్నతాధికారుల పిల్లలేమో బ్రహ్మాండంగా విలాసవంతమైన జీవితాన్ని గడపడం, ప్రజలేమో నిరుద్యోగం, పేదరికంతో బాధపడడం. సో ఈ ఎలీటిజాన్ని ప్రజలు సహించలేకపోయారు. భయంకరమైన అవినీతి. సో దాన్ని ప్రజలు తిరగబడ్డారు. ఈ ధోరణులన్నీ మన దేశంలో కూడా ఉన్నాయి, లేవని కాదు. అంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి జిమ్మిక్లు, కేపీ శర్మ ఓలి మతాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేసి ప్రజల ఆర్థిక అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మతభావాల్ని రెచ్చగొట్టే కార్యక్రమం కూడా చేశారు. కానీ అవన్నీ ఏవి ఫలించలేదు, ప్రజలు అంగీకరించలేదు. సో అందువల్ల ఆఖరికి ప్రజల ప్రశ్నల్ని తప్పించుకోవడానికి సోషల్ మీడియాలో నిషేధం విధించాడు. అది ఇంకా ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. అంటే మీరు చేస్తున్న పనికి మాలిన పనులను మమ్మల్ని ప్రశ్నించలేక చేస్తున్నారా అని. అందువల్ల పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్ కాకుండా, ప్రజల్ని ఫెయిల్ చేయకుండా, ఫూల్ చేయకుండా ఉండాలి. ఇప్పుడు అక్కడ అన్ని పార్టీల నాయకులపైన ప్రజలు తిరగబడ్డారు. ఎందుకంటే ఇదే ఒక కోపం ఏంటంటే ఎంటైర్ పొలిటికల్ క్లాస్ పైన. పొలిటికల్ క్లాసే కాదు, సుప్రీంకోర్టుపై కూడా అటాక్ చేశారు, మీడియా పైన అటాక్ చేశారు. అంటే మీరంతా దొంగలు, మమ్మల్ని దోచుకుంటున్నారు అని. సో ఈ ట్రెండ్ ఎప్పుడైతే అంటే ప్రజలు రాజకీయ వ్యవస్థతో, రాజ్యాంగ వ్యవస్థలతో సంతృప్తి చెందకపోతే అంబేద్కర్ హెచ్చరిస్తాడు, ఆ ప్రజలే ఆ రాజ్యాంగాన్ని చిదిమి వేస్తారు, చెరిపి వేస్తారని హెచ్చరించాడు.
అన్ఫార్చునేట్లీ నేపాల్లో ఇవాళ ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. సో అందువల్ల అక్కడ ప్రజలు రాజకీయ వ్యవస్థకు మధ్య ఉన్న గ్యాప్ ఏంటో అనేది మనకు ఒక ఇండికేటర్. రెండవది, రాజకీయ అవినీతిని ఒకే తాను ముక్కలుగా రాజకీయ పార్టీలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఉంటే ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు అనేది కూడా ఒక ఉదాహరణ. మూడవది, ప్రజల్లో ఉండేటువంటి ఆగ్రహావేశాలని నిర్బంధంతో అణచివేయలేవు, ప్రజల స్వేచ్ఛల్ని హరించడం ద్వారా అణచివేయలేవు అనేది కూడా ఒక ఉదాహరణ. మీకు బంగ్లాదేశ్లో కూడా అదే కనబడింది. మీకు అక్కడ కూడా విద్యార్థులు తిరగబడ్డారు. శ్రీలంకలో రాజపక్షల్ని వాళ్ళ కుటుంబ అవినీతి, మన దగ్గర లాగానే రాజకీయ కుటుంబాలు దశాబ్దాల పాటు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి షేక్ హసీనా కుటుంబం, ఖాలిదా జియా కుటుంబం. సో మీకు శ్రీలంకలో కూడా రాజపక్షల కుటుంబం. సో రాజకీయాల్ని తమ కుటుంబ ఆస్తులుగా పార్టీలను మార్చి కుటుంబ రాజకీయాలతో కుటుంబాలే బాగుపడుతుంటే ప్రజలు తిరగబడకుండా ఎంతకాలం ఉండగలరని దానికి ఒక ఉదాహరణ. అందువల్ల రాజ్యాంగబద్ధమైన పాలన ఫెయిల్ అయితే జరగబోయే పరిణామాలు ఏంటి అని అందుకే చీఫ్ జస్టిస్ ఈ మధ్య హెచ్చరించని మీరు గమనించుంటారు. నేపాల్ పరిణామాలు చూస్తే మన రాజ్యాంగం పైన గౌరవం పెరుగుతుంది. రాజ్యాంగ వ్యవస్థలలో ఏదైనా ఒకటి విఫలమైతే సుప్రీంకోర్టు చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించలేదు అని హెచ్చరించాడు. అందువల్ల వీ హ్యావ్ టు లెర్న్ ద లెసన్స్ ఫ్రమ్ ఎలక్టోరల్ డెమోక్రసీ. ప్రజలకు సంతృప్తి పరచనప్పుడు ప్రజలు తిరగబడతారు. సో ఎంతకాలం అని నేను వాపలే. అందులో ఇది ఒక ఆధునిక యుగం. ఈ యుగంలో ఒకప్పట్లాగా మీడియాను కంట్రోల్ చేసి, నరేటివ్ను కంట్రోల్ చేసి, పబ్లిక్ ఒపీనియన్ కంట్రోల్ చేసి మేము చెప్పిందే వేదం అనుకుంటే సాధ్యం కాదు. ఇవాళ ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి సోషల్ మీడియా ప్రపంచం వచ్చింది. ప్రజలు స్వేచ్ఛగా విశృంఖలతో ఉండొచ్చు, పనికిమాలిన లక్షణాలు చాలా ఉండొచ్చు. కానీ అదే సమయంలో ప్రజలు స్వేచ్ఛగా భావాలు వ్యక్తం చేసేటువంటి స్వభావం కూడా అందులో ఉంది. అందుకే ప్రజలు తమ మీకు ఒకవైపు ప్రామినెంట్ సోషల్ మీడియా సైట్ ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్, అలాగే యూట్యూబ్ వీటన్నిటి బ్యాన్ చేసిన టిక్టాక్లోనో లేకుంటే మరో దాంట్లోనో ప్రజలు తమ భావాల్ని వ్యక్తం చేశారు. ప్రజలు ఏకమై తిరగబడ్డటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందువల్ల నేపాల్ షుడ్ బి ఎ లెసన్ ఫర్ అస్. డెమోక్రసీలో లోపాలుంటే దాన్ని రాచరికమో నిరంకుశత్వం పరిష్కారం కాదు. కానీ ప్రజాస్వామ్యం ప్రజలకు ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ ఉంటే లేనప్పుడు మా వెనకాలే ఉంటారని పార్టీలు అనుకుంటాయి. ఏ ఆల్టర్నేటివ్ లేకపోతే స్టేట్లెస్ సొసైటీకి ఇప్పుడు నేపాల్ పరిస్థితి ఏంటి? లక్ష్యం లేదు, నాయకత్వం లేదు, ఉద్యమం మాత్రం ఉంది. అంటే ప్రజల ఆకాంక్షలు లెజిటిమేట్, ప్రజల కోపం న్యాయబద్ధమైంది, ధర్మబద్ధమైంది. కానీ వాళ్ళ ముందు పరిష్కారం ఏంటో తెలియదు. అందుకే ఇప్పుడు మీరు మొదట్లో అన్నారు చూడండి, అయోమయ పరిస్థితి ఏంటి అని. అయోమయ పరిస్థితికి కారణం ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ పొలిటికల్ బ్యాటిల్ లేకుండా పోయింది. అందువల్ల ఇంకా ప్రమాదకరం వాస్తవానికి అది ఇప్పుడు రాచరికం లాంటి శక్తులకు బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మన దగ్గర కూడా ప్రజల మౌలిక అంశాలను పట్టించుకోకుండా ప్రజల్ని మతం పేరిటో మరో దాని పేరిటో భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారులకు వస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలే కోట్లు పడగలెత్తుతారు. ఇప్పుడు భారత రాజకీయ వ్యవస్థ మొత్తం తీసుకుంటే ఒక 20-30 కుటుంబాలు ఉంటాయి. సో అది స్టేట్ అండ్ స్టేట్ లెవెల్. ఇక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకే ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే మనమడు 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా రాజ్యం వెళ్తుంటారు. ఆధునిక జమీందారీ వ్యవస్థగా ప్రజాస్వామ్యాన్ని మార్చారు. సామాన్య ప్రజాస్వామ్యం అంటే సామాన్యుడు కూడా రాజకీయాలకు రాగలగాలి. అందుకే దానికి ఇప్పుడు మీకు నేపాల్లో కూడా అదే జరిగితే ప్రజలు తిరగబడ్డారు. ఇప్పుడు కాఠ్మండు మేయర్ ఉన్న బలేంద్ర షా అని ఒక ర్యాపర్, సింగర్, యూట్యూబ్లో పాపులర్. సో ఏకంగా నేపాల్ మేయర్ అయిపోయి కూర్చున్నాడు. సో ఒక ఎన్జిఓ హామీ నేపాల్ అని 2015 ఎర్త్క్వేక్ అప్పుడు ఆయన తన కొడుకును కూడా కోల్పోతాడు. సో దాంతో అతను ఎన్జిఓ పెట్టి ఎర్త్క్వేక్ సమయంలో బాగా పనిచేస్తాడు. ఇప్పుడు ఆయన హీరో అయిపోయాడు మొత్తం ఈ రెవల్యూషన్కు గురంగ్ అని. సో ఈయన హీరో అయిపోయి కూర్చున్నాడు. సో అందువల్ల ప్రజలకు రాజకీయ వ్యవస్థనే నాయకత్వం ఇస్తుంది అనుకోవడం కూడా పొరపాటే. రాజకీయ వ్యవస్థ ప్రజలను ఫెయిల్ చేస్తే ప్రజలు సివిల్ సొసైటీ నుంచి కూడా ఒక కొత్త నాయకత్వం కూడా పుట్టుకొస్తుంది. సో అందువల్ల మా చేతుల ఆర్మీ ఉంది, మా చేతుల పోలీస్ ఉంది, మా చేతిలో స్టేట్ అంతా ఉంది, మేము ఉద్యమాలని ప్రజల నిరసనలను తొక్కిపెట్టగలం,
మేము ప్రొసెషన్లకు పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేస్తారనుకుంటే 20 మంది చనిపోయిన నేపాలీ యూత్ స్కూల్ డ్రెస్సులల్లా కాలేజ్ డ్రెస్సులో వచ్చి ప్రాణాలకు కూడా తెగించి పోరాడారు కదా, ఉరికి తన్నారు కదా. అందువల్ల ఆ పరిస్థితి రాకుండానే మన రాజకీయ వ్యవస్థ జాగ్రత్త పడాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే అంటే పక్క దేశాల్లో జరిగిన పరిణామాలను చూసి మన రాజకీయ నాయకులు నేర్చుకుంటున్న ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తున్నాయా? అదే అన్ఫార్చునేట్, నేర్చుకోవాలి. ఇప్పటికీ మనకు అంటే వాస్తవంగా భారతదేశం ఫ్రీడమ్ సాధించినప్పుడే కూడా ఈ ఆందోళన వ్యక్తమైంది. విల్లీ బ్రాంట్ అని జర్మన్ ఛాన్సలర్ అంటాడు. సో అలయన్స్ డెమోక్రసీ కెనాట్ సర్వైవ్ ఇన్ ఓషన్ ఆఫ్ డిక్టేటర్షిప్ అంటాడు. నిరంకుశత్వం అనే సముద్రంలో ప్రజాస్వామ్య దీవులు మనుగడ సాధించలేవు అంటాడు. నిజంగా మన చుట్టూ ఆందోళనకర పరిస్థితులే. కానీ ఈ మూడిట్లో కూడా మీరు గమనించండి, బంగ్లాదేశ్లో జరిగినటువంటి హసీనా నిర్బంధకాండకు వ్యతిరేకంగా, ఆమె నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. కోర్స్ మనకు భారత్ మిత్రాలు అది వేరే ఇంకో డైమెన్షన్. మనం ఆమెకు ఆశ్రయం ఇచ్చాం, మనకు డిప్లొమసీలో భాగం, మన గవర్నమెంట్ కరెక్ట్ చేసింది, దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా సెక్యులర్ గవర్నమెంట్ నడిపింది, మైనారిటీల హిందువులపై దాడులు లేవు, భారత్ పట్ల శత్రుత్వము లేదు, భారత వ్యతిరేక ఇస్లామిక్ తీవ్రవాద శక్తుల బంగ్లాదేశ్ అడ్డా కాకుండా చూసింది, ఆమెను ఆహ్వానించాం. కానీ ఆమె ప్రజల పట్ల ఆమె ఇలా ఉన్నారన్నది కీలకం కదా, మనతో ఎట్లా ఉన్నారన్నది కీలకం కాదు. సో ప్రజల పట్ల ఎలా ఉన్నారంటే ప్రజల పట్ల ఆమె అనుసరించిన విధానం. సో మీడియా స్వేచ్ఛ హరించింది, రాజకీయ పార్టీల స్వేచ్ఛ నుంచి ఎన్నికలు ఫార్స్గా మారిపోయాయి, ప్రతిపక్షాలు ఎన్నికలను బైకాట్ చేశాయి. ఇప్పుడు ఆ సిగ్నల్స్ మన దగ్గర కనబడుతున్నాయి. ఇప్పుడు బీహార్లో ఓట్ చోరీ క్యాంపెయిన్ నడుస్తుంది, అసలు మహారాష్ట్ర హర్యానాలో ఎన్నికల్ని దొంగిలించారన్నది ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ డిఫెన్స్ చూస్తే అది ఏమాత్రము కాన్ఫిడెన్స్ క్రియేట్ కావడం లేదు. బీహార్లో మనం చూసాం, కనీసం మన దగ్గర వ్యవస్థలు పనిచేస్తున్నాయి. బీహార్లో ప్రజల్ని డిసెన్ఫ్రాంచైజ్ చేస్తే, అంటే ప్రజలను ఓటు హక్కుకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు నిలబడ్డది. సుప్రీంకోర్టు ఆధార్ కూడా తీసుకోండి అని చెప్పారు. ఎంత దుర్మార్గంగా 87% మందికి ఉన్న ఆధారం చెల్లదు, 2% మంది చేతుల్లో ఉన్న పాస్పోర్ట్ చెల్లుతుంది అన్నారు. ఈ కుట్రను సుప్రీంకోర్టు కొట్టివేసింది, ఈ ఆర్గ్యుమెంట్ కొట్టేసింది. అంటే మన దగ్గర కూడా వ్యవస్థలలో ఆ డికే కనబడుతోంది. కానీ అట్లీస్ట్ కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ధర్మం 4 పాదాల్లో నడవకపోయినా ఒక్క పాదంతో కూడా నడుస్తుంది అని ఆనందపడాలి. సో అందువల్ల మన దగ్గర కూడా మీడియాను కంట్రోల్ చేసి నరేటివ్ను కంట్రోల్ చేయగలరు. మీరు రాత్రి 7 దాటంగా నేషనల్ ఛానల్ చూడండి, అసలు చూడబుద్దు కాదు. ఎందుకంటే కంప్లీట్లీ వన్ సైడెడ్. రవీష్ కుమార్ దాన్ని గోధీ మీడియా అని పేరు పెట్టాడు, అంటే మోడీ ఒడిలో ఉంటుంది ఆ మీడియా అని. మన తెలుగు ఛానళ్ళు చూడండి, ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలం, నీకు స్వతంత్రంగా ప్రజల సమస్యల్ని జనంలోకి తీసుకొచ్చి వాటి మీద కవరేజ్ లేదు. సోషల్ మీడియాను కూడా వారే కంట్రోల్ చేసి ఒక పబ్లిక్ నరేటివ్ను కంట్రోల్ చేసే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తారు. యు కెనాట్ మేనేజ్ పీపుల్ త్రూ నరేటివ్ బిల్డింగ్. రోజు ఏదో ఒక కహాని చెప్పి ప్రజల్ని సంతృప్తిపరచలే కదా. ఏ డే విల్ కమ్, పీపుల్ విల్ క్వశ్చన్. అయితే మన దగ్గర ఏమవుతుంది, ఏదో ఒక అంశం ఎకానమీ పైన ప్రజలు నిరసన తెలిపే లోపల పుల్వామా వస్తుంది, ఆపరేషన్ సింధూర్ వస్తుంది, మొత్తం లేదంటే సర్జికల్ స్ట్రైక్స్ వస్తాయి, ప్రజల మూడంతా అటువైపు మారుతున్నారు. కానీ ఇది ఎలక్కలు నడవదు. సో మన దగ్గర కూడా ఇన్స్టిట్యూషన్ ఫెయిల్ అవుతున్నాయి. గవర్నర్లు చూడండి ఎంత అప్రజాస్వామికంగా ఉంటున్నారు. సో రాజకీయ వ్యవస్థ ఎంత అవినీతిమయమైందో మనం చూస్తున్నాం కదా. ఇవాళ ఎన్నికలు ఎంత వ్యాపారంగా మారిపోయినాయి. ఇవన్నీ కూడా అంటే మన దగ్గర కూడా ఇన్స్టిట్యూషనల్ డికే మొదలైంది. బట్ ఆ స్టేజ్ రాలేదని నమ్ముతున్నాం, రాకూడదని ఆశిస్తున్నాం. రైట్. భారత్ ఆ విషయాల నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది అనే విషయం గురించి చెప్పారు. కానీ నేపాల్ మాత్రం ఈ సంక్షోభం నుంచి ఎలా బయటకు వస్తుందో చూడాలి. రాజ్యాంగపరంగా ఈ సంక్షోభానికి మేము పరిష్కారాన్ని వెతుకుతున్నామని అంటుంది. చూద్దాం.